హాయ్ అండి సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, ఈ గొడవ మాట్లాడదాం. సుమన్, సంజన, భరణి, దివ్య వీళ్ళంతా ఒక బ్లూ టీమ్ అయితే, ఇమాన్యుయల్ ఒక బ్లూ టీమ్ అయితే, రీతు, తనుజ, కళ్యాణ్ డీమన్ వీళ్ళు పింక్ టీంలో కనిపిస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ అది చాలా సిల్లీ టాస్క్, ప్రమోషనల్ టాస్క్, బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే టాస్క్. టేబుల్స్ నీట్గా క్లీన్ చేయాలి, టవల్స్ వాషింగ్ మిషన్లో వేయాలి. సాధారణంగా ఇది సరదాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. దానికి అక్కడ ఏంటంటే ఇది కూడా ఏమంటారు, దానికి గిఫ్ట్లే వేస్తారు కదా, ఇలాంటి టాస్క్. మరి ఇందులో ఇంత ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరు రైట్ ఎవరు రాంగో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. అక్కడ చూసిన దాని ప్రకారం దీనికి ఎంత రచ్చ, ఎంత చించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి మీద బురద చల్లుతున్నారు, ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఈ ప్రోమో కూడా. ఇలాంటి సిల్లీ ఫన్నీ టాస్కుల్లో కూడా, ఒక బ్రాండ్ ప్రమోషన్ టాస్క్లో కూడా ఇంత అవసరమా? దాని గురించి కూడా మాట్లాడదాం. లైట్గా ఆడుకుని లైట్గా తీసుకోవాల్సిన దానికి ప్రమోట్ చేస్తే ఏదో గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు, దానికి కూడా నిలువెల్ల అసూయతో రగిలిపోతా. ఎట్లా అంటే ఈ తనూజకి సంబంధించి ఓడిపోయిన వెంటనే వంకలు గుర్తొచ్చేస్తాయి. మీరు క్లియర్గా ప్రోమో గమనిస్తే బజర్ కొట్టగానే ట్రిగర్ అయిపోయింది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించండి. తనూజ కుళ్ళు అసూయతో రగిలిపోవట్లా. ఎందుకంటే అంతవరకు వాళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళు ఇంకా టేబుల్ మీద టవర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం సగం కూడా కంప్లీట్ చేయకముందు వాళ్ళు కొట్టేస్తారు, బజర్ కొట్టేస్తారు. అటు ఇమాన్యుయల్, భరణి కనుక స్పీడ్గా ఆడుతూ ఉన్నారు, ఇటు ఇంకా లేట్గా అయింది. వెంటనే అంతవరకు హోప్ ఉంటుంది, అయిపోయిందా, ఓడిపోయామా, ఇప్పుడు వెంటనే వంకలు వెతికేయాలి, వెంటనే మొదలెట్టేసింది. ఇంకా అక్కడ కళ్ళల్లో, ఒక్కొక్క మాటల్లో అసూయతో రగిలిపోవట్లా, ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడట్లా. అక్కడ లీడ్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఓడిపోయినారు కాబట్టి వెంటనే వచ్చేసిందండి. మీ వాళ్ళు మాత్రం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, వచ్చారని కన్నడ మిక్స్ తెలుగుతో బురద ప్రతి దానికి బురద. ఓడిపోతే వంకలు వెతకడం, బురద జాలడం. సంచాలకు ప్రతిసారి ఆవిడికి ఇచ్చేయండి అంట. ఇక్కడ భరణి కూడా అడిగితే నీకు ఒకదానిగా రూల్స్ తెలుసానంటే ఇప్పుడు అంత ఫైర్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి ఊరికే లోడ వాగను అంతే కదా. అవసరమైతే మాట్లాడుతూ ఆడుతా అన్నాడు, తప్పే ఉంది అక్కడ. వాగుడు గీగుడు వాగకండి అంటూ, వాగుడు గీగుడు మాట్లాడకండి, పిచ్చి మాట్లాడకండి అంటూ, అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ దివ్య ఉంటే చాలు, మనం బురద జల్లేయాలి. భరణితే లింక్ పెట్టి ఎట్లా ఒకలా పెట్టేయాలి. ఇక్కడ లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది ఇవన్నీ. ఎందుకంటే దివ్య నీకు కనిపించలేదా? దివ్యతో కూడా అడుగుతుంది, నీకు కనిపించలేదా మీ వాళ్ళు మా వాళ్ళు నా బురద ఎందుకు జల్లేసిందంటే, ఇక్కడ ఏంటి వాస్తవానికి దివ్య అడుగుతుంది కదా. అవును దివ్య, తనుజ నీ దృష్టిలో ఏంటంటే నేను ఎక్కడ ఉన్నానంటే నాకు నువ్వు తప్ప ఎవరు కనిపించవు అన్నట్టుగా టార్గెట్ చేస్తూ ఉంది. వాస్తవానికి ఏంటి, నిన్న కూడా తనుజ అయ్యే దివ్యనే టార్గెట్ చేసింది. ఆవిడని తీసేయాలని ఎన్నో రకాలుగా విధాల చాలా కన్నింగ్ గేమ్లు ఆడింది. భరణి, సుమన్ శెట్టితో కలిపి ఆమెనే టార్గెట్, రీతు డీమన్తో కలిపి ఆవిడే టార్గెట్, ఇమాన్యుయల్ వచ్చాక కూడా అక్కడ ఓపెన్ అయ్యింది నా టార్గెట్ దివ్యని పంపించేయాలని చెప్పేసి. బట్ అంతకుముందు సుమన్ భరణితో ఉండేటప్పుడు కూడా ఎట్లాగైనా ఇవ్వకూడదు. ఇలా రకరకాల విన్యాసాలు, స్కెచ్లు అన్నీ వేసేసి కన్నింగ్ గేమ్ ఆడి తనూజను దివ్య టార్గెట్ చేస్తున్నట్టుగా తనూజ పోర్ట్రేట్ చేస్తుంది. ఇగో ప్రతిసారి దివ్య నన్ను ఈ టాస్క్లో కూడా టార్గెట్ చేసి మమ్మల్ని లోడింగ్ చేసేది కావాలన్నట్టుగా ఎక్కడ పోర్ట్రేట్ చేసి టార్గెట్ చేస్తున్నది తనూజే దివ్యను. కానీ అది ఎట్లా పోర్ట్రే అవుతుంది, దివ్యయే ఏదో వచ్చేసి అమాయకురాలైన తనూజ, ఈ సెన్సిటివ్ ఇన్నోసెంట్ ఫెలో అయిన తనూజని దివ్యని టార్గెట్ చేసేస్తుందేమో అని మాదిరిగా అంతా అయిపోయాక లాస్ట్లో ఏడుపులు, పెడబబ్బులు, బురద జల్లేయడం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు టార్గెట్ చేశారు? ఆ సంచాలకురాలకి ఆవిడ టాస్క్ ఆడిస్తే దాని గురించి అక్కడ కూడా మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ దివ్య ఉంది కనుక భరణితో డైరెక్ట్గా లింక్ పెట్టకుండా మీ వాళ్ళు మా వాళ్ళు, భరణి ఉన్నాడు కాబట్టి నువ్వు గెలిపించేస్తావని చెప్పకుండా, ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి నువ్వు గెలిపించేస్తావని చెప్పకుండా మీ వాళ్ళు మా వాళ్ళు అని బురద జల్లేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా నా పేరు ఎందుకు తీస్తున్నావు అని భరణి మొన్న చెప్పాడు, నామినేషన్ చేశాడు. మీ ఇద్దరు కొట్టుకోవచ్చు కదా, నన్ను ఎందుకు ప్రతిసారి లాగుతారని ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు 3-4 సందర్భాల్లో చెప్పాడు. పైగా వీకెండ్ నాగార్జున కూడా మాట్లాడారు, మీరిద్దరు ఏదైనా ఇష్యూ ఉంటే చూసుకోవాలి కానీ నువ్వెందుకు ఎస్పెషల్ పర్టికులర్గా నువ్వెందుకు భరణి పేరు లాగుతున్నావని హోస్ట్ కూడా ఈ తనూజకు తిట్టారు కనుక ఖచ్చితంగా ఇక్కడ డైరెక్ట్గా నువ్వు భరణి కోసం ఇచ్చేసావు, నువ్వు ఇమాన్యుయల్ వాళ్ళు ఉన్నారు కనుక భరణి కోసం ఆడో, భరణిని గెలిపించావు, భరణి కోసం చేసేసావు అని చెప్పకుండా మీ వాళ్ళు మా వాళ్ళు ఇట్లా ఇంత దారుణంగా బురద జల్లేస్తూ ఉండే ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అంట. భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్, బయట సీరియల్ ఆర్టిస్ట్గా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్, బేబత్స్ భయానికి కొన్ని పిఆర్ ఉంటే ఎవడైనా అయిపోవచ్చు. ఓటమి తీసుకోరని ఏమి కంటెస్టెంట్. ఈవిడ ఒక స్పోర్ట్ స్పిరిట్ 1% లేదు. ఓడిపోతే మాత్రం తీసుకోలేకపోతా ఉందే. ఒక నామినేషన్ చేస్తే తీసుకోలేదు, ఒక ఏమమ్మా మొన్న నువ్వు 2 సార్లు వరుసగా ఇమ్యూనిటీ వచ్చావంటే తీసుకోలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ 2 సార్లుగా అంత గొడవ అయితే తన ఫ్రెండ్కి అయితే 3వ సారి కూడా ఇచ్చేవచ్చంట. ఒక ఫెయిర్ అంటూ ఉండక్కర్లే. కక్ష కట్టేసినట్టుగా, పగబట్టేసినట్టుగా ప్రతిసారి ఆ అమ్మాయిని టార్గెట్ చేసి తిరిగి ఆవిడే నన్ను టార్గెట్. అప్పుడప్పుడు అరాకొర చూస్తారు కదా బిట్లు, అక్కడెక్కడ చూసి ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ చూస్తే అయ్యో పాపం నిజంగా ఈవిడికి అన్యాయం చేసేస్తున్నారా, అంత టార్గెట్ చేసేస్తున్నారా, అంత ఇబ్బంది పెట్టేస్తున్నారని మాదిరిగా పోర్ట్రే అయిపోద్ది ఆ ఎలివేషన్ చూస్తే.
ఒక నామినేషన్ తీసుకోలేదు. అక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటమ్మా, ఎక్కడుంటే ఏంటి, ఎవరుంటే ఏంటి, నువ్వు నీ టాస్క్ పర్ఫెక్ట్గా స్పీడ్గా చక్కగా ప్రాపర్ వేలో ఆడుకోవాలి. కానీ ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే, మొన్నటికి నిన్న ఒకటికి ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి టాస్క్లు ఆడారు కదా. నిన్న మెయిన్ సంచాలకుగా ఎక్కడది కళ్యాణ్ అనే డీమోన్ సంచాలకుగా వాళ్ళిద్దరు ఆడిన రోడ్డు టాస్క్తో సహా సుమన్ శెట్టి, రీతు చౌదరి ఆడారు చూడండి. లాస్ట్ బ్లండర్ అయింది, సుమన్ శెట్టి కెప్టెన్ అవ్వాల్సిన పోయాడు. ఆ టాస్క్ నుంచి మన ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చినప్పటి వరకు ఒక 6-7 టాస్క్లు ఆడితే దాదాపు 4 టాస్కులు ఈవిడే కదా సంచాలకురాలు ఈవిడే చేసింది కదా. మరి ఇప్పుడు వాళ్ళకి తప్పున్నా లేకపోయినా బురద జల్లేస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ తనూజ ఎట్లా చేసిందంటే, సుమన్ శెట్టి, రీతు చౌదరి ఉండే దగ్గర ఇప్పుడు బ్లండర్ చేసింది. అదే మాట వాళ్ళు అడిగితే అక్కడ డేమోన్ మీద నీకేమవసరం, నువ్వెందుకు దూరుతావు, కళ్యాణ్ మీద, డేమోన్ మీద, సుమన్ మీద, అందరి మీద తప్పు నీదే అంటే వాళ్ళని కరిచేస్తుంది. అవతల వాళ్ళు తప్పు లేకపోయినా ఈవిడే బురద జల్లేసి కరిచేస్తుంది. ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు ఆ సుమన్ శెట్టి, రీతు చౌదరి ఈవిడే సంచాలకు, ఎమ్మెన్యేలు ఎవరు ఆడిన టాస్క్లో కూడా ఫైర్ సెట్ చేయాలన్నారు, అందులో కూడా తనూజే సంచాలకురాలు. అలాగే సోహెల్, రీతు సంజన టాస్క్లు కూడా తనూజే సంచాలకురాలు. నిన్న ఆఖరికి మెయిన్ అంత కెప్టెన్స్ ఇంపార్టెంట్ డీమోన్ పవన్ అంటే కళ్యాణ్, అందరూ దివ్య కూడా నేనని ఆఖరి పాపం దివ్య వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయాలి. బాబు మీ ఇద్దరిలో కళ్యాణ్ ఆర్ డీమోన్ మీ ఇద్దరిలో ఎవరైనా నాకు పర్వాలే, బట్ రీతు కాకుండా చూడండి అని వాళ్ళిద్దరికీ పూర్తిగా సపోర్ట్ చేసింది. బతిమిలు ఆడుకుంది, నాకు ఇంకా కొంతమంది కూడా అడిగారు పెట్టమని. అయినా సరే వాళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయిని పెట్టారు. అంటే ఒక 6-7 టాస్కులు ఆడితే డైరెక్ట్గా 4 టాస్కులు ఈవిడే సంచాలకురాలు. అయినా ఆకలి తీరదా, ఊడిపోతే చాలు అసలుతో కులితో బురద జల్లేయడమేనా. వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ కూడా నిన్నే కదా పెట్టారు. అయినా సరే ఇంకా సంతృప్తి అనేది ఉండదా, ఓడిపోతే తీసుకోలేకపోవడమా. ఇలాంటప్పుడు ఇక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు అంటే ఆడియన్స్ కూడా ఎంత లేదనుకున్నా కాదనుకున్నా తెలుగు కన్నడ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ మిక్స్డ్ భాషలో చెప్పలేనట్టు చెప్పేసి, అంటే ఒక ప్రాపర్ పాయింట్ అంటూ ఉంటే కదా. అసూయతో రగిలిపోయేటప్పుడు మాట కూడా సరిగా రాదు. అందుకే జరుగుతూ ఉంది అక్కడ. ప్రమోషన్ టాస్క్లో మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి, నిజంగా ఇట్లా బురద జల్లి ఆ దివ్య ఎలిమినేషన్కి ఈవిడ జల్లిన బురదే కారణం. లేదంటే స్ట్రాంగ్ పాయింట్లు, ఫైర్ బ్రాండ్ ప్లేయర్ ఆ పిల్ల ఎవరు దివ్య. ఆవిడకి ఫ్యాన్ బేస్ లేదు, ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్ కాదు, 10-12 ఏళ్ళు ఇండస్ట్రీలో లేదు, పిఆర్ అంతకంటా లేదు, సాధారణమైన వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ అంటాం కదా, మన పక్కింట్లో ఉండే అమ్మాయి ఇలాంటి ఆమె. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఇంత గొడవ జరిగినా సరే కాన్ఫిడెన్స్ కోల్పి ఇదేంటి నాకేంటి ఉత్తుపుణ్యానికి బుర్ర జరగడం అంటే సర్లే ఆడియన్స్ చూస్తానంటే స్లైడ్ తీసుకుంటుంది. ఈవిడ మళ్ళీ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడుపులు పెడబొబ్బులు అవి చూసేటప్పుడు ఏంటి ఆడియన్స్, అయ్యో పాపం ఏడిస్తే కరిగిపోవడం, దివ్య ఏడవదు, ఏడిస్తే ఈవిడ కరిగిపోవడం ఈ గొడవలు అయిన తర్వాత కదా. ఇప్పుడు ట్రైన్ టాస్క్లో భరణితో కూడా సేమ్ అట్లాగే. నీ అమ్మాయిని తీసిస్తే గేమ్లో భాగంగా ఇమాన్యుల్ గెలవాలనుకుని తీసిస్తే భరణితో ముడిపెట్టేసి భరణి కోసం చేసావు, భరణి దివ్య బాండ్లో నేను దూరలే, నేను వేలు పెట్టలా అంటే అక్కడ బద్నాం చేసి. అలాగే 2 సార్లు ఇమ్యూనిటీ కోసం తీసేసేటప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు ఎవరి కోసం చేసావు, నన్ను ఎందుకు తీసావు అక్కడ గొడవ పెట్టి. అంటే ప్రతిసారి భరణితో లింక్ పెట్టేది. వీకెండ్ హోస్ట్ భరణి కూడా అదే పాయింట్తో నన్ను ఎందుకు లాగుతున్నావు అని గట్టిగా అడగడంతో ఇప్పుడు డైరెక్ట్గా భరణి కోసం చేసావు అనకుండా మీ వాళ్ళు మా వాళ్ళు ఇట్లా ఏదో రకంగా బురద చల్లడం ఎజెండాగా. పాపం ఆ దివ్యకి అంత స్ట్రాంగ్ ప్లేయర్, పర్ఫెక్ట్ పాయింట్లు పెడుతుంది, క్లారిటీ ఉంటుంది, ఇండివిజువల్గా ఆడుతుంది, అన్నీ ఉంటాయి. ఈ బాండ్ నేపథ్యంలో జల్లాల్సిన బురదంతా జల్లేసి అసూయతో ద్వేషంతో రగిలిపోయి నిన్న కూడా కక్ష కట్టేసి ఫైనల్గా ఆవిడికి అసలు అయ్యో ఆవిడ అంత హార్ష్గా మాట్లాడిస్తుందా, అంత రఫ్గా, ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్, యథార్థవాది, లోక విరోధి అంటారు కదా, ఆవిడ అట్లాగే మాట్లాడుతుంది. ఈవిడలాగా ఆవిడకి ఈ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఈ బుర్ర జల్లుడు కానీ లేవు. సో మరి ఏం చేస్తారు, ఇట్లాగే ఉంటుంది అనమాట. ఏదో అంటారు చెబుతారు చూడండి, చెప్పినట్టు ఉంటుంది అనమాట. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అలాగే అప్డేట్స్ అయితే ఇప్పటికి దివ్య పేపర్ వర్క్ వరకు ఎలిమినేషన్, షూట్ అయితే కంప్లీట్ కాలే. దివ్యతో పాటు ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది, అది సుమన్ శెట్టియా సంజన అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలే ఎవరు ఏంటి అనేది. వాళ్ళిద్దరి మధ్య ఒక ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఆ అప్డేట్ రాగానే షేర్ చేసుకుంటే ఇప్పటికే దివ్య ఎలిమినేషన్కి సంబంధించి న్యూస్ బోర్డులో వీడియో అప్లోడ్ చేసా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.